తలుపులమ్మ లోవలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని చాలా రోజులైందని ఈ రోజైతే తలుపులమ్మ లోవలోకైతే బయలుదేరాను. నేనైతే తునిలో బయలుదేరాను. కరెక్ట్‌గా తుని నుంచి నేషనల్ హైవే మీదకి రాగానే తలుపులమ్మ తల్లి ఆర్చ్ దగ్గరికి రాగానే నేషనల్ హైవే మీద కొన్ని రోడ్డు పనులైతే జరుగుతున్నాయి. నేషనల్ హైవే మీద నుంచి తలుపులమ్మ తల్లి ఆర్చ్ లోపల నుంచే మనం తలుపులమ్మ లోవలోకి అయితే వెళ్తాం. ఆదివారం గురువారం అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇప్పుడు మనం దాటే ఈ బ్రిడ్జే గోదావరికి సంబంధించిన ఒక కాలువ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటి లోవకొత్తూరు అనే ఊరు దాటి మనం అయితే తలుపులమ్మ లోవలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ లోవలోకి వెళ్లే రోడ్డు కూడా మనం తెలియకుండానే రోడ్డుతో మమేకం అయ్యి ఇక్కడ మంచి పాజిటివ్ వైబ్ అయితే కలుగుతుంది. తలుపులమ్మ లోవలోకి వచ్చిన అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వారి మొక్కులు చెల్లించుకుని ఇక్కడే వండుకుని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తారు. ఇక్కడ మీకు వంట చేయడానికి కావాల్సిన ఆడవారందరూ కూడా కొండ కిందనే ఉంటారు. వాళ్ళందరూ కూడా వంట అయితే రీజనబుల్ రేట్ గా చేస్తారు. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే తలుపులమ్మ లోవలోకి వెళ్ళినప్పుడు కొండ కిందన ఆడవారు ఈ విధంగా రోడ్డు పక్కన కూర్చుని అయితే కనిపిస్తుంటారు. తలుపులమ్మ లోవలోనే పైకి వచ్చే వాహనాలన్నిటికీ కూడా ఇక్కడ టికెట్ తీసుకుని పైకి అయితే రావాలి. ఇక లోవలోకి మీరు ఎంటర్ అవ్వగానే కొండ కింద నుంచే కాటేజెస్ ఇంకా చిన్న చిన్న పాకలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా లోవకు వచ్చినటువంటి భక్తులకి కావాలంటే అద్దెకైతే ఇస్తారు. ఇదైతే అమ్మవారి కొండ మీదకి వెళ్లే రోడ్డు మార్గం. ఒకప్పుడు ఇదే రోడ్డు మీద వెహికల్స్ కొండ మీదకి వెళ్లడం రావడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు కొండ కిందకి వెళ్ళడానికి మరొక రోడ్డు కూడా వేశారు. అమ్మవారి దర్శనం తర్వాత ఆ రోడ్డు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం అమ్మవారి కొండ మీదకి అయితే వచ్చాం. ఇది అమ్మవారి కొండ మీద మెయిన్ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఆర్చ్ పక్క నుంచి ఎడమ చేతి వైపు పైకి వెళ్తే ఇక్కడ మీ వెహికల్ ని పార్కింగ్ చేసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. ఇదే అమ్మవారి కొత్త గుడి. ఇక్కడి నుంచే మనం అమ్మవారి గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ మెట్లకి పక్కనే ప్రెజెంట్ భారీ వ్యయంతో ఒక పెద్ద ఎక్స్కలేటర్ అయితే కడుతున్నారు ఇక్కడ. ఇక మనం పైకి వెళ్ళగానే ఈ మిషన్ లో దర్శనం మీద క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనకి ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ యాడ్ చేసుకుంటే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మనం ఫోన్ పే లేదా గూగుల్ పే లో స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే ఆ విధంగా మనకి కావాల్సిన టికెట్స్ ని మనమే బుక్ చేసుకోవచ్చు. లేదా ఈ క్యూఆర్ కోడ్ ని మీ వాట్సాప్ లో స్కాన్ చేసి డీటెయిల్స్ ఇచ్చి ఆ విధంగా కూడా మీ టికెట్స్ ని మీరే బుక్ చేసుకోవచ్చు. కొండ పైకి వెళ్ళగానే మీరు కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉంటాయి. కాళ్ళు కడుక్కుని కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళు ఆ పక్కనే కొబ్బరికాయ అయితే కొట్టాలి. పైన అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు కిందనున్న వినాయకుని అయితే దర్శనం చేసుకుని పైకి వెళ్తారు.
అమ్మవారి గుడిలో అయితే ఫోన్ ఎలా ఉండదండి. ఇక నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చాను. దర్శనం చేసుకుని బయటకి రాగానే ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుందండి. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కొండ పైనుంచి వస్తే కింద లోవ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. మనకి దర్శనం అయిన తర్వాత కొండ కిందకి వెళ్ళాలంటే ఈ మార్గం ద్వారాగానే కిందకైతే వెళ్ళాలి. కొండ కిందకి రాగానే మెట్ల మార్గం దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది. ఈ అమ్మవారి విగ్రహం మెట్ల మార్గం ద్వారా గుడికి వెళ్లే వారికి మాత్రమే కనిపిస్తుంది. నేను బండి మీద వెళ్ళడం వల్ల డైరెక్ట్ గా అమ్మవారి గుడి దగ్గరికే వెళ్ళిపోయాను. అందువల్ల మళ్ళీ ఈ అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చాను. ఈ అమ్మవారి విగ్రహం పక్కనే ఒక ట్యాప్ కూడా ఉంటుంది. ఈ ట్యాప్ అయితే చాలా స్పెషల్. ఎందుకంటే తలుపులమ్మ లావలోని 365 రోజులు కొండ మీద నుంచి వాటర్ అయితే వస్తుంది. కొండల్లో నుంచి వచ్చిన నీరు అవడం వల్ల ఈ నీళ్లు టేస్ట్ గా ఉండటమే కాకుండా మీరు వంటలు చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఈ ఒక్క ట్యాప్ లో మాత్రమే లోపల నీళ్ళు అనేవి కొండ పైనుంచి వస్తాయి, మిగిలిన ఏవి రావు. ఈ నీళ్లు మాత్రం తాగడానికి చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఈ నీళ్ళని ఇంటికి అయితే పట్టుకెళ్తూ ఉంటాను. ఇక మనం కిందకి వెళ్ళడానికి అయితే లోపల ఇప్పుడు కొత్తగా రోడ్డు కూడా వేశారు. ఈ రోడ్డు గురించి అయితే చాలా మందికి తెలియదు. ఈ రోడ్డు అయితే మనకి కొండ పైకి వచ్చే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ రోడ్డు గురించి చాలా మందికి తెలియక ఇది సగం రోడ్డు మాత్రమే ఉంటుంది అనుకుని వెళ్ళడం మానేస్తున్నారు. మరికొంతమందికి ఈ రోడ్డు గురించి తెలియక ఏ రోడ్డు గుండా అయితే పైకి వచ్చారో అదే రోడ్డు గుండా కిందకైతే వెళ్తున్నారు. కొండ కిందకి వెళ్ళే ఈ రోడ్డు మనకి మెట్ల మార్గం పక్కన ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి అయితే వెళ్తాం.